బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు. ఇక్కడ ఏముందంటే ఇది ఒక శాసనంతో సహా మనకి అమరావతిలో 270 శాసనాలు బయటపడ్డాయి. ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో 270 శాసనాలలో ఇది ఒకటి. చర్మాకారుడైన విదుకుడు ఆయన పేరు. చర్మాకారుడైన విదుకుడు పూర్ణఘటం బౌద్ధులకు పూజనీయమైనది. దీనిపై ప్రాకృత శాసనము ఇలా రాయించి ఇచ్చాడు ఆయన. అంటే పూర్ణఘటము బౌద్ధులకు చాలా పవిత్రమైన వస్తువు కాబట్టి అమరావతిలో అప్పుడున్న శాతవాహన రాజులకు ఈయన విదుకుడు ఆయన ఇది దానం చేశాడంట. అంటే విదుకుడు ఒక చర్మాకారుడు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఎందుకు ఈ లైవ్ లో దిగి వస్తున్నా అంటే అసలు చర్మాకారుడు అనే పదం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే చర్మాకారుడు అంటే ఆ చర్మాకారు వృత్తి అనేది ఒకటి ఉంది ఆ కాలంకి. మరి అప్పుడు కులం ఉందా? అయితే అప్పుడు చర్మకారుడు ఇప్పుడేమవుతాడు? సరే, ఈ చర్మకారుడు మరి ఆ కాలంలో రాజభవన్ అంటే రాజులకే గిఫ్ట్ ఇచ్చేంత స్తోమతన ఒక చర్మాకారుడు ఒక రాజ్యానికి ఒక పూర్ణఘట్టం తయారు చేసి ఇచ్చేంత స్వతంత్రం ఉందా? అంటే రాజ్యమే రాజ్యసింబ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆ పూర్ణఘటాన్ని మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ సింబల్ చూస్తే మధ్యన పూర్ణఘటం కనపడుతుంటుంది. ఈరోజు ఆ పూర్ణఘటాన్ని అది మనకి అధికారిక రాష్ట్ర చిహ్నంగా పెట్టుకున్నారు. అయితే ఆయన ఏం రాశాడు ఇక్కడ? మిత్రులారా, శాసనం చదువుతాను. ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి ప్రాకృత శాసనాలు. దయచేసి అర్థం చేసుకోండి. చమకరస నాగ ఉపమరియ సతన విధికస సమకతస మళ్ళీ చదువుతాను. సతన విధికస సమకతస సభయకస సభాతం కస పుతసచ సగస సమదుకస సవతిమి తస మళ్ళీ చదువుతా చూడండి. సమదుకస సవతిమి తన బంధు నస. అందుకే అర్థం చేసుకోండి, పదాలు కొంచెం కష్టంగా. బంధు నస దేయదమ్మ పూర్ణ కాదు చూడండి. పూర్ణఘటకో పటో ఏమన్నాడు? పూర్ణఘటక పటో. ఇది మీకు ప్రాకృత భాషలో యొక్క శాసనం. దీని సారాంశం ఏంది చెబుతాం. స్వస్తి బౌద్ధ నాగుడి కొడుకు వృత్తిరీత్యా చర్మాకారుడైన విదుకుడు తన తల్లి మరియు భార్య, తమ్ములు, కొడుకు నాగుడు, మళ్ళా విదుకుడు కొడుకు నాగుడు, తర్వాత కుమార్తెలు, దాయాదులు, స్నేహితులు, బంధువర్గాల శ్రేయస్సును కోరుతూ పూర్ణఘటాన్ని, ఇక్కడ మనం పరిభాషలో పూర్ణ అని పలుకుతున్నాం కానీ పూర్ణఘట్టం రావొత్తులు ఉండవు పాలిలో. ఇక్కడ పూర్ణఘటాన్ని శిలపై శిల్పీకరించి అంటే ఒక రాతిపై యొక్క పూర్ణఘటాన్ని చెక్కించి దానము చేసినాడంట. మిత్రులరా, మనము బాగా ఆలోచించాల్సిందంటే ఈ దేశంలో దాదాపు 12 వృత్తులు ఉన్నాయి. మనము ముందు మూలాల్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎక్కడ నుంచి ఇది మొదలైంది అనేది చెప్పుకుంటూ పోతే మనం పూర్తిగా దాదాపు ఒక 4000-5000 సంవత్సరాల కిందికి వెళ్ళాలి. ఈ భూభాగంలో
ఫస్ట్ కొన్ని తెగలు వచ్చాయి. ఈ భూమిలో ఎవరు ఇక్కడ పుట్టిన వాళ్ళు లేడు. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ ఈ భూభాగంలోకి అంత వలస వచ్చిన వాళ్ళే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మనమందరము మన ఈ దక్షిణ భారతదేశ వాసులందరూ మ్యాక్సిమం మెజారిటీ దక్షిణ ప్రజల్లో 90% ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వాళ్ళం మనం. ఆ తర్వాత పైకి పోతే కొంచెం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆ తర్వాత ఇటుపక్క వస్తే కొన్ని రాష్ట్రాలు అవి మిక్స్డ్ ఉంటాయి. అంటే సగం సింధు సగము ద్రవిడ కల్చర్ మిక్స్ ఉంటుంది. పైకి ఉత్తరానికి పోయేసరికి ఇట్లా ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, తర్వాత వచ్చేసి గుజరాత్, ఎట్లా పైకి పోతే వాళ్ళందరూ సింధు ప్రజల కిందికి వస్తారు. అయితే సింధు ప్రజల కిందికి వస్తారు. అయితే వీళ్ళందరూ ఎవరు? వాళ్ళు పైన మెసపటోమియా నాగరికత నుంచి వచ్చిన వాళ్ళు. మెసపటోమియా నాగరికత నుంచి వస్తూ, ఇది చాలా పెద్ద సంచార జీవులందరూ. అంటే ఆ కాలంలో ఎవడు జ్ఞానవంతుడు? ఏదో ఆకలి, ఏ దుప్పి కనపడితే తినడం, ఏది కనపడుతుంది తినడం, వాయు వర్షాలు లేకుండా కాపురాలు చేసుకుంటూ వచ్చిన జాతి నుంచి వచ్చిన వాళ్ళం మనం. అంటే ఆ కాలంలో మన మేనరిక పిల్లల్ని చేసుకుంటున్నాం. ఆ కాలంలో సొంత రక్త సంబంధికులను పెళ్లి చేసుకున్నారు. ఇది చరిత్ర. అయితే మనం ఎట్లా వచ్చాము అనేది రూప్ చేసుకుంటూ వస్తే, ఇక్కడ చూసుకుంటూ పోతే అన్ని ఒక్కొక్క ప్రాంతాల నుంచి వచ్చి ఈ దేశంలో ఈ భూభాగంలో, ఎందుకు ఈ భూభాగం నిలబడారంటే ఇంక కిందికి పోతే సముద్రం ఉంది. ఇట్లా సముద్రం నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా వచ్చినారు, అట్లా పైనుంచి వచ్చిన వాళ్ళు వచ్చినారు. దీంట్లో 2 నాగరికతలు ఉన్నాయి. నాగరికతల్లో కింద వచ్చేసి ద్రావిడ, యక్ష, ద్రావిడ, కాళింగ అండ్ నాగులు, వీళ్ళందరూ ఉంటారు. పైన ఉండేవాళ్ళు సింధు కల్చర్ లో ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఒక తెగలుగానే చూసుకోవాలి మనం. ఏదో అప్పటికే వీళ్ళు అట్టే గుర్రాలు వేసుకొని, లేకపోతే అట్టే క్రీటాలు పెట్టుకొని ఆయుధాలు తయారు చేసుకొని వచ్చిన వాళ్ళు కాదు. గోచిపట్టలు కూడా ఉండేవి కాదు. దిగంబరులుగా జుట్లు పెంచుకొని, దక్షిణ ప్రజలు అయితే ఇంతలో బాణపొట్టలు వేసుకొని, గడ్డం షేవింగ్. అసలు ఎలా ఉంటారంటే సింపాంచులే భయపడిపోయేవాళ్ళని చూసి. జంతువులే ఒకప్పుడు ఇట్లా కొట్టే జంతువులు వారిపోయేటివి. అంత భయంకరంగా మన ఊళ్ళు శుచి శుభ్రత లేని జాతుల నుంచి వచ్చినాం మనం. ఈ రోజంటే మనం షేవింగ్ చేసుకొని, గడ్డం చేసుకొని నీట్గా శుభ్రంగా కనపడుతున్నాం. కానీ మన పూర్వీకులు పూర్తిగా ముక్కులో పక్కులు కూడా తీసుకునే వాళ్ళు కాదు. అది పరిస్థితి. అలాంటి జాతుల నుంచి మనం వచ్చినాం. ఈరోజు మనము తొడలు కొట్టి మీసాలు తిప్పుతున్నాం. అలాగే సంకర జాతి నుంచి మనం వచ్చినాం. ఈరోజు మా వంశం పొడవు ఇంత, మా రక్తం ఇంత పొడవు అని మీ అందరికీ ఈరోజు చెప్తా క్లారిటీగా. అయితే వీళ్ళు ఇక్కడ చూడండి, ఈ సంచార జాతులు ఎలా ఉన్నాయంటే ఆ కాలంలో ఒక తెగలుగా ఏర్పడినప్పుడు ఒక్కొక్క తెగలు, అంటే ఒక కుటుంబము వస్తే ఆ కుటుంబం నెగిన అట్టనే పిల్లలు నేర్చుకుని వాయు వర్షాలు లేవు. అట్టనే ఎట్లా కుక్కల జీవితాలు కుక్కలు ఎట్లా కంటాయి పిల్లలు కానీ మళ్ళీ వాటితోనే రంభించి వాళ్ళతోనే పిల్లలు కనేది. ఇది చరిత్ర. మీరు ఏదో అప్పటికేదో జ్ఞానవంతంగా ఉన్నారు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అనేది కాదు. అసలు ఆ కాలంలో ఎవడు పుట్టాడో తెలియని పరిస్థితి. ఆ తెగలను నిగిడించుకునే వాళ్ళు చుట్టూ కంచెలు వేసుకొని, ఈ యొక్క గూడాలు వేసుకొని, గుడిసెలు వేసుకొని కాపాడుకుంటూ ఆ కుటుంబాలని పోషించుకుంటూ వచ్చేవాళ్ళు. ఇలా పెరుగుతూ వచ్చినప్పుడు కొంచెం జ్ఞానవంతంగా సమాజం వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా సంబంధాలు, అంటే ఇక్కడ ఉన్న తెగలకు ఇంకొక తెగలకు సంబంధాలు ఏర్పరచుకోవడం మొదలైంది. ఇలా మన జాతి అభివృద్ధి చెందుతూ వచ్చింది. వచ్చే క్రమంలో ఇక్కడ మరి అక్కడ ఇవన్నీ జ్ఞానవంతంగా సింధు నాగరికత అండ్ ఈ ద్రావిడ కల్చర్లు అన్ని కలిసి మెర్జ్ అయ్యి ఒక గణతంత్ర రాజ్యాలుగా ఏర్పాటు చేసుకున్నాయి. అంటే సొంత పరిపాలనలుగా డెవలప్ అవుతుంటే జ్ఞానం పెరుగుతూ వస్తప్పుడు ఇక్కడ సమాజంలో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గ్రామంలో ఇప్పటికి కూడా ఆ పాత మన పూర్వీకుల సిద్ధాంతాలు ఇప్పుడు కూడా మనకి ఎక్కడ కనపడతాయి? పల్లెల్లో కనపడతాయి. ఒక గ్రామంలో ఒక వడ్రంగి అతను పొలాల సీజన్ వచ్చినప్పుడు అతను ఆ ఊరు మొత్తానికి ఎవరు పలుగు ఇరిగిపోయినా లేకుంటే నాగలి తయారు చేసుకోవాలన్నా ఏ రిపేర్ వచ్చినా కూడా అతని దగ్గరికి కర్ర సామాన్ తీసుకొచ్చి అతనికి ఇస్తే అతను రిపేర్ చేసి ఇస్తాడు. రిపేర్ చేసి ఇస్తే అతనికి ఏమి ఇస్తారు ప్రతిఫలంగా? ఏమి ఇవ్వరు, ఆయనకు డబ్బులు ఏమి ఇవ్వరు. సంవత్సరానికి వచ్చే పంటలో
అది ఒక సీజనా 2 సీజన్ల ఒప్పందాలు ఉంటాయి. వర్షాధార పంటల మీదనే అప్పట్లో బోర్లు లేవు కదా, పూర్వంలో నదీ జలాల మీద ఆధారపడే బతికేవాళ్ళు. నదిలోంటి జలాల నీళ్లుని పైకెట్ట తీసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. నీళ్ళ దగ్గర తాగడానికి మాత్రమే నివసించేవాళ్ళు. నీకు జనపదాలు కానీ అప్పుడు గ్రామాలు మైదాన భూముల్లో ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. నదుల వెంటనే జీవనదుల కాడ నీళ్లు, జీవనదులు పారే కాడ నివాసం ఉండేవాళ్ళు. ఎందుకంటే నీళ్లు లేకపోతే బతకలేము. పోనీ బావిలు తవ్వుకునే కల్చర్ చాలా చాలా రోజులకు వచ్చింది. బావిలో నీళ్లు తవ్వుకొని నీళ్లు చేదుకునే సిస్టమ్ కూడా చాలా తర్వాత వచ్చింది. తర్వాత అశోకుడి కాలం చెరువులు వచ్చాయి, అది పక్కన పెడదాం. ఇక్కడ గ్రామాలలో ముఖ్యంగా ఈ యొక్క షేరింగ్ సిస్టమ్ అంటారు. షేరింగ్, ఒక గ్రామంలో ఉండే జనాభా అంతా కలిసి ఆ ఊర్లో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి, అందరు కలిసి తీసుకుపోయి ఆడ అతన్ని మట్టి చేసేవారు. ఊరంతా కలిసి తీసుకుపోయి మట్టి చేసేవాళ్ళు. ఎప్పుడైతే ఆధునిక వ్యవసాయం చేసుకుంటూ అభివృద్ధి చెందుతూ పనుల్లో బిజీ అయినప్పుడు ఏమైందంటే అందరికీ వీలు కావడం లేదు. ఒకప్పుడు కేవలము అటవీ సంపద మీద ఆధారపడ్డ జనాలు, అంటే జీవరాశులని, పందులు, నక్కలు, ఏ పట్టే ఏనుగులను కూడా చంపుకుని తిన్న రోజులు. అంటే ఒరికిళ్ళు అంటారు ఇప్పటికి కూడా. అంటే ఎప్పుడు భోజనం ఉండదు కాబట్టి ఒకసారి పెద్ద జంతువుని కొట్టుకొస్తే దాన్ని పసుపు పూసి ఉప్పు పూసి ఎండికి ఆరబెట్టుకునేవాళ్ళు. ఆరబెట్టుకొని అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ఒరికిళ్ళని ఏమంటారంటే ఎండిపోయిన ఆ చేపలు కావచ్చు, మాంసము కావచ్చు ఉడకబెట్టుకొని తినేవాళ్ళు. అలాంటి సిస్టమ్. ఆ తర్వాత ప్రకృతి మీద ఆధారపడి, అంటే సీజన్ వారిగా పండ్లు పలహారాలు తినేవాళ్ళు. ఎప్పుడైతే సొంతంగా ఉత్పత్తి, అంటే మనమే పండించుకోవాలి, మనమే వ్యవసాయం చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ గ్రామంలో కొన్నిటికి ఇబ్బందికరమే ఏర్పడింది. ఏంటిది? మనిషి చనిపోతే ఏం చేయాలి, ఆ శవాన్ని ఎవరు పూడ్చాలి, ఎవరు పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు పొద్దున్నే. అప్పటికి కూడా మీకు పోడు వ్యవసాయం అంటారు. మీకు పోడు వ్యవసాయం అంటే మీకు మళ్ళీ చెప్తాను. ఇప్పుడు అరకు, పాడేరు మిత్రులారా, మీరు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. అరకు, పాడేరుకి ఎప్పుడైనా మీరు వీలుంటే వెళ్ళండి. అరకు, పాడేరులో పోడు వ్యవసాయం చేసుకుంటారు. అంటే ఈ రోజు నా పొలంలో ఆ గ్రామస్తులందరూ నా పొలంలోకి వస్తారు, నా పొలంలో ఏది కలుపు గిలుపు తీస్తారు, మళ్ళీ రేపు ఇంకో అతని పొలంలోకి వెళ్తారు. అలాగే వ్యవసాయం కూడా ఒకడొకడు నాకు 50 ఎకరాలు 100 ఎకరాలు తీసుకుంటే లేదు. ఒక కొడుకు కూతురు ఉంటే ఎంతమంది ఇంట్లో ఉంటే అంత అర్ధ ఎకరాలు, ఒక్కొక్కరికి అర్ధ ఎకరా పొలం లెక్క ఉంటుంది పోడు వ్యవసాయంలో. అంటే తనకు తిండికి సరిపడా భూమిలో పండించుకునే, ఏది పడుతుంది పండించుకోవడం కాదు. ఇట్లా ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులకు సంబంధించి భూమిని సాగు చేసుకొని పండించుకోవాలి. ఇది పోడు వ్యవసాయం. కోతలు కోసేటప్పుడు అన్ని చేసేటప్పుడు ఈ రోజు ఈ పొలం చేస్తే రేపు ఇంకో పొలంలో అలా చేసుకొని వచ్చిన పంటలో సంబరాలుగా పండుగలు చేసుకునే వాళ్ళందరూ. ఎందుకంటే అందరికీ ఎవరికి రూపాయి పెట్టుబడి లేదు. ఇప్పుడు కూలీలను తీసుకురావాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అనేది లేదు. అప్పుడు అంత వ్యవసాయం కలిసి చేసుకున్నారు. ఉమ్మడి వ్యవసాయం అంటారు దాన్ని. ఉమ్మడి వ్యవసాయం అంటారు, దాన్ని పోడు వ్యవసాయం అంటారు ఇక్కడ గిరిజన భాషలో. ఈ గిరిజన భాషల్లోంచే గిరిజన సిస్టమ్ ఇప్పటికీ ఉంది. అది మన మూలవ సిద్ధాంతం. మీరు అరకు, పాడేరులో పోతే మన పాత సిద్ధాంతం అక్కడ ఉంది. అందుకే గిరిజన చట్టాలకి ప్రభుత్వము, అంబేద్కర్ గారు చూడండి ఎంత తెలివితో ఆలోచించాడో, గిరిజన చట్టాలు సపరేట్గా పెట్టాడు ఆయన. ఆ గిరిజన చట్టాలకి ఎవ్వరు కూడా వెళ్ళి ఆ పొలాలు, ఇప్పుడు చూడు ఇది మణిపూర్ చూశారు కదా, మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం కాదు, అక్కడ ఉన్న దాన్ని కబ్జా చేసుకోవాలి ఎంత ప్రయత్నం చేసినా ఈ చట్టాలు అడ్డు నిలవస్తున్నాయి. అంటే గిరిజన ప్రాంతాల్లో కొండలు, ఆ వ్యవసాయ కల్చర్ని డిస్టర్బ్ చేయడానికి లేదు. సో ఇలా వాళ్ళు వ్యవసాయం చేసుకునే క్రమంలో గ్రామంలో ఇవి సపరేట్ గా టెండర్లు టైప్, అంటే వేలం పాటలుగా మొదలు పెట్టారు. ఏమనంటే వీళ్ళందరూ పొలం పనులు చేస్తున్నారు. అందరూ పొలం పనులు పోతే ఈయన గ్రామంలో జరిగే యొక్క కార్యక్రమాలు ఎవరు చేయాలి? మంగలి పని అంటే కటింగ్ ఎవరు చేయాలి? చౌరాలు ఎవరు చేయాలి? అలాగే చాకలి పని అంటే చాకలి అని అది చెప్తున్నా, అంటే దాన్ని చాకలిగా మనం పిలుస్తాం, రజకులు అంటారు, ఇంకా వేరే భాషల్లో పిలుస్తారు. గ్రామానికి అందరు కలిసి బట్టలు ఉతకాలి. ఎందుకంటే పొద్దున్న లేస్తే గ్రామస్తులందరూ వ్యవసాయానికి వెళ్తున్నారు. కొంతమంది పాడులు, ఎద్దులు గాయడం, అంటే షేరింగ్ అంటే ఆవులు గాయడం. ఆ గ్రామానికి ఉన్న పాడి పంట ఉండే వాటిని కలిసి అవన్నీ పశువులు కాయాలి. ఇప్పటికి కూడా పల్లెల్లో మనకి అందరు ఊరు మొత్తానికి పశువులు కాస్తుంటారు.
అది దొడ్ల చావడి అంటారు, పెద్దది ఊరు బయట ఊరు లోపల ఉంటుంది. అంటే అవన్నీ ఊర్లో తీసుకొచ్చి వదిలేస్తారు. వాళ్ళు తీసుకుపోయి మేపితే సంవత్సరానికి వాళ్ళకి పంటలో షేరింగ్ ఉంటుంది. ఇలాంటి సిస్టమ్. అంటే ఇక్కడ వీళ్ళందరూ పనులకు పోయేటప్పుడు ఈ ఒక్క వృత్తులు, అంటే మనకు అవసరమైన ఆ కాలానికి అవసరమైన వృత్తులు ఏంటిది? మనిషికి వస్త్రం కావాలి, వస్త్రం తయారీదారులు. అప్పట్లో గోనె సంచులతో మందం క్లాతులు తయారు చేసుకునేవాళ్ళు, సన్నటి దారాలు కూడా తక్కువ. అంటే అది ఏదో ఆ కాలాన్ని తయారు చేసేవాళ్ళని. అలాగే ఇంకా టెక్నాలజీ వచ్చే కొద్దీ అంటే చనిపోయిన శవాలకు పూడ్చేవాడు, అలాగే చెప్పులు తయారీ, ముళ్ళు వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలంటే పొలంలో పోవాలంటే చెప్పులకు కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే రక్తాలు కారుతుంటాయి. మరి వాళ్ళకి దానికి ఏదైనా సేఫ్టీగా తయారు చేసుకోవాలి. అంటే తోళ్లతో తయారు చేయడానికి వాళ్ళని చర్మకారులు అన్నారు. అలాగే కాటి కాపర సిస్టమ్, అంటే కాటికి తీసుకెళ్లి అక్కడ కాపలా ఉంచి ఆ శవాన్ని పాతిపెట్టే వాళ్ళని. అలాగే పోతే వడ్రంగి, అంటే ఆ గ్రామానికి సరిపడా మెకానిజాన్ని, అంటే యంత్రాలను తయారు చేయడం, పనిముట్లు తయారు చేసే కొడవళ్ళు గొడ్డళ్ళు పనికొచ్చే విషయాలు చేసే వాళ్ళందరూ వడ్రంగి. అలాగే కుమ్మరి, అంటే వంట వండుకోవడానికి అప్పుడు ఇనుప సామాన్లు ఎక్కడివి? అంటే ఇనుప పాత్రలు చేసుకునే వాళ్ళు కాదు. కుమ్మరి అంటే మట్టి కుండల్లోనే ఎక్కువ వండుకునేవాళ్ళు. అంటే చెంబుకు నీళ్లు గ్లాసులు కానీ అన్ని, అంటే కుమ్మరి వృత్తి. ఇలా ఈ వృత్తులని ఆడు పుట్టుకతోనే కుమ్మరిగా పుట్టలేదు, పుట్టుకతోనే చర్మకారుడుగా పుట్టలేదు, పుట్టుకతోనే వడ్రంగిగా పుట్టలేదు. ఆ వాళ్ళ తెగలలో షేరింగ్ చేసుకునే వాళ్ళు. అంటే అది ఎట్లా ఉంటుందంటే దాన్ని గణరాజ్యాలు అంటారు. గణరాజ్యం అంటే ఏంటిది? అందరు కలిసి ఘనంగా ఏర్పడి పరిపాలించుకున్న దాన్ని గణరాజ్యాలు. అంటే ఒక సిస్టమ్ పెట్టుకునేవాళ్ళు. ఈ సంవత్సరం నువ్వు చేస్తే వచ్చే సంవత్సరానికి ఇంకో తెగ చేయాలి. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం వీళ్ళు కుటుంబీకులు చేస్తే వీళ్ళు ఈ సంవత్సరంతో వ్యవసాయం వదిలిపెట్టాలి. వ్యవసాయం వదిలిపెట్టి వాళ్ళందరూ వ్యవసాయం చేసుకుని పోతారు. వీళ్ళు ఊర్లో ఈ పనులు చేసుకోవాలి. అలా ఎన్ని వృత్తులు ఉన్నాయి? దాదాపు 12 వృత్తులు ఉన్నాయి. 12 వృత్తులు: చాకలి, మంగలి, కుమ్మరి, వడ్డర, అలాగే మాల, మాదిగ, ఎరకల, యానాది, లంబాడి, గిరిజనులు. అంటే వీళ్ళల్లో ఏంటి మా పేర్లు తర్వాత వచ్చిన ఇవన్నీ ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ల కిందకి, షెడ్యూల్ ట్రైబుల్ కిందకి తీసుకొచ్చి పెట్టారు. కానీ వాళ్ళందరూ ఒక కులంకు పుట్టిన వాళ్ళు కాదు. వాళ్ళందరూ ఒక కులంగా అక్కడికి ఏర్పడినది కాదు. కులం అనే కాన్సెప్ట్ తర్వాత వచ్చింది. ఇవన్నీ షేరింగ్ చేసుకున్నారు గ్రామాలలో. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు రాజవంశాలు ఏవైతే మిగిలినాయో ఈ గణరాజ్యాల నుంచే రాజవంశాలు వచ్చాయి. ఫస్ట్ మహాజనపదాలుగా ఉన్నప్పుడు అందరూ ఎలా ఉండదంటే ఓటింగ్ సిస్టమ్ ఉండేది. అంత ఓటింగే. అప్పట్లో ఒక రాజుగా ఈ పరిపాలన అంతా చూసుకోవడానికి ఒక అతనికి పోటీ పెట్టేవాళ్ళు. అంటే విలువిద్యల్లో, మల్ల యుద్ధాలలో, అంటే ఒక 16 విద్యలు ఉండేటివి. 16 విద్యల్లో నైపుణ్యం పొందిన వాడు ఉండేవాడికి రాజు పదవి ఇచ్చేవారు, ఇచ్చేవారు. అంటే అలా చేసినా కూడా 5 మందో 10 మందో వచ్చేవాళ్ళు. అందరూ బాగా దిట్టంగా అన్ని విద్యలు వచ్చిన వాళ్ళకి ఎలక్షన్లు పెట్టేవాళ్ళు. గణతంత్ర భారతదేశం అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అంబేద్కర్ గారు మన దేశాన్ని గణతంత్ర భారతదేశం ఎందుకు పెట్టారో ఒకసారి ఆలోచన చేయండి. గణతంత్ర రాజ్యాలు అవి. అంటే ఇలా వీళ్ళు ఒక రాజును ఎన్నుకునే సిస్టంలో కూడా ఓటింగ్, అంటే 5 మంది 16 విద్యలో ప్రవీణం కలిపినారు. మరి ఎవరికి ఇవ్వాలి రాజుగా అంటే ఎలక్షన్లు పెట్టేవాళ్ళు. కుండల్లో పుల్లలు ఇచ్చి, లేకుంటే గింజలు ఇచ్చి, లేకపోతే రకరకాల వస్తువు ఒక్కొక్కరికి ఒక ఐటెం ఇచ్చేవాళ్ళు. ఎవరికి ఎక్కువ కౌంటింగ్ వస్తే వాళ్ళు రాజుగా ప్రకటించేవాళ్ళు. అలాగే ఈ వృత్తులను కూడా షేరింగ్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ మనకు ఆ కాలంలో ఉన్న వాళ్ళు కేవలం అందరూ కలిసి షేరింగ్ చేసుకున్న వృత్తులే. బాగా కొట్టుకుని మిత్రులారా గుర్తుపెట్టుకోండి. ఏదో ఈ కులము పద్మశాలి, నేను బట్టలు నేసేవాడిని, నేను పుట్టుకతోనే పద్మశాలిగా పుట్టాను, నేను అప్పటికే బట్టలు, నేను కంసాలిని అంటే స్వర్ణకారుణ్ణి, నేను పుట్టుకతోనే స్వర్ణకారుని కానే కాదు, నేను పుట్టుకతోనే చర్మకారుని కాదు, పుట్టుకతోనే కాటికాపురుడు కాదు. ఆ కాలంలో
ఉన్న షేరింగ్ చేసుకునే వాళ్ళు. ఈ సంవత్సరం ఒకరు చేస్తే ఇంకో సంవత్సరం ఇంకో చేసేవాళ్ళు. అట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళు, టెండర్లు పెట్టేవాళ్ళు, శ్మశాన వాటికలకు, అన్ని వృత్తులకు. ఇక్కడ ఒక గణరాజ్యాల్లోంచి వచ్చినటివే అవి 12 వృత్తులు అలా కొనసాగుతూనే వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మనము ఈ శాసనం మీకు చదివి వినిపించినా కదా, అది శాతవాహనుల కాలంలో. అమరావతి రాజధాని ఎప్పుడుంది? శాతవాహనుల కాలంలోనే అది అమరావతి రాజ్యంగా ఉంది, రాజధానిగా. ఈ అమరావతి రాజధానికి ఇచ్చింది ఎవరంటే ఒక చర్మాకారుడు. అంటే చూడండి, ఒక చర్మాకారుడు ఒక రాజ్యానికి పూర్ణ ఘటాన్ని శిల్పం చెక్కించి ఇచ్చాడు. అతను మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను శూద్రుడు, అంటరాని వాడు. అతను పూర్ణఘట్టం ఇవ్వడం ఏంటిది? అది కూడా ఒక సెంటిమెంట్ గా, ఒక రాజధానికి ఒక పవిత్రమైన భావించే రాజధానికి ఒక చరకుడు, విదుకుడు చర్మాకారుడు ఇదే ఇవ్వడం ఏంటిది? ఎలా పాసిబిలిటీ అని దానికి పోతే, ఆ కాలంలో అంటే దాదాపు 1800 సంవత్సరాల క్రితం, శాతవాహనులు బిఫోర్ కామన్ ఎరా 2వ శతాబ్దం నుంచి ఆఫ్టర్ కామన్ ఎరా 4వ సెంచరీ వరకు వస్తారు. దాదాపు 500-600 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలించారు. 33 మంది శాతవాహన రాజుల్లో 33 మంది రాజులు పరిపాలించారు మన దేశాన్ని. ఎక్కువ మెజారిటీగా పరిపాలించింది శాతవాహనులే, అంటే రాజులు ఎక్కువ. సో ఇక్కడ మరి చర్మాకారుడికి అంత విలువ ఇచ్చారు కదా, మరి మన వాళ్ళు తొడలు సబ్బలు కొట్టుకుంటాయే మా అదిగోళ్ళం మేము. ఇక్కడ ఆనాడు వృత్తులని డివైడ్ చేసి, ఎప్పుడైతే ఈ మొఘల్ చక్రవర్తులు వచ్చిన తర్వాత, మొఘల్ చక్రవర్తులు రప్పించిన తర్వాత వీళ్ళు దాడులు చేయించి, తర్వాత ఇక్కడ విద్యా వ్యవస్థను రద్దు చేయించి, ఈ ఉన్న 12 కులాల్లోనే ఉప కులాలుగా తీసుకొచ్చారు. అవి రాంగ 2024 వచ్చేసరికి 6500 కులాలు వచ్చాయి. వాళ్ళు అప్పుడు 12 కులాలలో ఉప కులాలు తీసుకొచ్చారు. అంటే వృత్తులని కులాలుగా మార్చారు. హీన కులాలుగా, హోదాగల కులాలుగా మారుస్తూ దానికి లింకులు ఇచ్చుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ మనము చర్మాకారుడు మావాడే కదా, మేము మాదిగలము, మేము చర్మాకారులం, మేము కాటికాపురలము, మేము మాలలం, ఈరోజు ఆ స్వర్ణకారులము, మేము విశ్వబ్రాహ్మణులం, మేము నాయి బ్రాహ్మణులం, మేము మంగళలం కదా అంటే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకు అని చెప్తున్నంటే, ఆ కాలంలో అందరూ ఒకే తెగ. మీరు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులరా, ఒకే భార్యాభర్తలకు పిల్లలు పుడితే ఆ పిల్లలతోనే కాపురాలు చేసి పిల్లలు పుట్టించారు. ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది, చేదుగా ఉంటుంది, చాలా చేదుగా ఉంటుంది. ఎందుకంటే అప్పటికి వీళ్ళకి ఏంటిది, ఆ కాలంలో ఇంకో తెగని పెళ్లి చేసుకోవాలా అనే ఆలోచన విధానం లేని ఈ కాలం నుంచి వచ్చిన మనమంతా సంకర జాతి, సంక్రమించిన వాళ్ళమే మనమంతా. ఎప్పుడు జ్ఞానవంతం అయిన తర్వాత కొంచెం బ్లడ్ రిలేషన్ తప్పించాం. ఎక్కడ అది కూడా చాలా ఈ మధ్య కాలంలో వచ్చింది. బ్లడ్ మేనరిక సుట్టిరికాలు కానీ రక్త సంబంధికులను పెళ్లి చేసుకోకూడదు, అంగవైకల్యాలు వస్తాయి అని చెప్పేసి మనము ఇప్పుడు వేరే రక్త సంబంధికులను పెళ్లి చేసుకుంటున్నాం. కానీ ఆ కాలంలో ఒక జాతిలో ఒక జాతి నెగుడుతూ, ఒక తెగ నెగుడుతూ వస్తప్పుడు అంత సంక్రమించి సంకర జాతిగా పుట్టిన వాళ్ళు అందరూ సమానంగా వృత్తులను షేర్ చేసుకుంటూ వచ్చారు. ఇందులో మాదిగలు సపరేట్ గా ఒక తెగ, మాలలు సపరేట్ గా ఒక తెగ, లేకుంటే లంబాడీలు ఒక తెగ, ఇవన్నీ ఏం లేవు. ఇవి అంతా ఒకే రక్తానికి పుట్టిన వాళ్ళే, ఒకే తెగలు. అంటే తెగలు వేరే ఉండొచ్చు, వచ్చిన తెగలలో కూటములు వేరే ఉండొచ్చు, కానీ అన్ని గణతంత్ర రాజ్యాలు వచ్చేసరికి అందరూ ఒకటైపోయి కలిసి మెలిసి షేరింగ్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనము ఏదన్నా మాట్లాడితే మా వంశము అప్పటి నుంచి ఉంది అంటే పప్పులో కాలేసినట్టే. మీరు ఆ కాలానికి అంటే వీళ్ళు వైదికులు వచ్చేసే కాలానికి అంటే దాదాపు 10-11 శతాబ్దాల మధ్యన వీళ్ళు వచ్చిన తర్వాత కుల విభజన ఎప్పుడు జరిగింది? దాదాపు మొఘల్ చక్రవర్తులు ఎండ్ అయ్యే మూమెంట్, బ్రిటిష్ వాళ్ళు పరిపాలన వచ్చే మూమెంట్. అప్పటికే వీళ్ళు కులాలు పుట్టించింది మొఘల్ చక్రవర్తుల కాలంలో. కానీ దీన్ని ఈడు బ్రిటిష్ వాడు అసలు ఏంటిది, వీళ్ళందరినీ జనాభా గణన
తీసుకునే క్రమంలో కులాలు అప్పుడు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఏమైందంటే ఈ బ్రాహ్మణుల లిస్ట్ మొత్తం ఇచ్చారు వీళ్ళంతా, ఇన్ని తెగలు, ఇన్ని సబ్ క్యాస్ట్లు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని చెప్పేసి. కానీ కులం పుట్టించింది మాత్రం బ్రాహ్మణులే. ఈ యొక్క తెగలని, యొక్క వృత్తులని కులాలుగా మార్చింది మొఘల్ చక్రవర్తుల కాలంలో. దాన్ని అధికారికంగా ప్రకటించింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. అది బలంగా నాటుకుపోయింది. కాబట్టి ఈరోజు నా కులం గొప్పది, నా కులం పూర్వం నుంచి ఉందనేది మాత్రం మీరు ఎప్పటికీ భావించకండి. ఈరోజు నువ్వు చర్మాకారుడిగా ఉండేవాడివి, ఒకప్పుడు నువ్వు ఇంకో వృత్తి చేసింటారు మీ పూర్వీకులు. చాకలి పని చేసింటారు, మంగళ పని చేసింటారు. షేరింగ్, అది షేరింగ్ చేసుకుంటూ వచ్చే క్రమంలో నీ వరకు వచ్చేసరికి వీళ్ళు వైదికులు వచ్చే సమయానికి అది నీవు ఆ షేరింగ్ లో నువ్వు ఉండింటావు. నువ్వు ఇంకో దాంట్లో పోవాల్సిన కూడా ఆ సమయానికి ఏదో చక్రం తిరుగుతొచ్చి వాటికి ఆగినట్టు అలాంటి సమయంలో అలా ఆగారు తప్పితే సపరేట్ గా మన వంశాలు కానీ మన జీన్స్ సపరేట్ గా మాలలకో జీన్సు, మాదిగలకో జీన్సు, మంగళకో జీన్సు, కుమ్మరికి వడ్డర్లకు సపరేట్ గా జీన్సులు ఏం లేవు. అందరము ఒకే రక్తాన్ని పంచుకు పుట్టిన బిడ్డలమే. మనమంతా దక్షిణ భారతదేశం అంతా ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన తెగలు ఇక్కడికి వచ్చి కాపురాలు చేసి నెగిడించిన పిల్లలు మనమంతా. వాయు వరుసలు లేకుండా పుట్టిన వాళ్ళ మనమంతా. ఓపెన్ చెప్పాలంటే వాయు వరుసలు లేకుండా పుట్టిన పిల్లలు మనమంతా. మా రక్తం ఇంత గొప్పది, మా రక్తాల్లో అవి పరిగెడుతున్నాయి, ఇవి పరిగెడుతున్నాయి అంటే వాడిని చెప్తూ కొట్టని పట్టుకొని ఎడ నిలబడితే. కులం అనేది కేవలము వాడి అవసరానికి, వాడు విభజించి పరిపాలించడానికి కులం పుట్టించుకున్నాడు. కులం పుట్టించి మనకి మధ్యన పుల్ల పెట్టాడు. నీ కులం గొప్పది అని ఈడు చెప్పి ఇంకోటి నీ కులం గొప్పది, నీ వంశం అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్తే మన ఊళ్ళో ఇప్పటికీ ఊహలో తేలిపోయి నా కులం ఇంత పొడుగు, నా కులం ఇంత పొడుగు. అసలు కులం మూలం ఏంటిది, కులం ఎక్కడ పుట్టింది? ఈరోజు అందుకే చెప్తున్నా, ఒక చర్మాకారుడు ఎందుకు తీసుకొచ్చినా అంటే, ఒక చర్మాకారుడు ఆ కాలంలో పూర్ణఘట్టము, ఈరోజు పూర్ణఘట్టం ఒక రాజధానికి పూర్ణఘట్టం ఇవ్వడం, ఆ పూర్ణఘట్టాన్ని అమరావతి రాజులు అప్పట్లో శాతవాహన రాజులు దాన్ని సింబల్ గా పెట్టుకోవడం, అదే సింబల్ ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా పూర్ణఘట్టాన్ని నాట్ ఓన్లీ ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, ఎప్పుడో పెట్టుకుంది. అది 2002లో వచ్చింది అది. సో ఇక్కడ మనము ఆ కాలంలో కేవలము వంశాలు మాత్రమే ఉన్నాయి, వృత్తులు మాత్రమే ఉన్నాయి. 12 వృత్తులు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే తెగలు వంశాలుగా ఉండేటివి. అంటే ఒక తెగని ఒక వంశంగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు నేను బండపల్లి, మాది బండపల్లి నుంచి మా నాన్న తండ్రి గారు వలస వచ్చాడు. మా ఇంటి పేరు మేము బండపల్లిగానే పిలుస్తాం. ఎందుకంటే మేము బండపల్లి నుంచి వచ్చినాం కాబట్టి. మా ఊర్లో ఇప్పటికి కూడా మా క్యాస్ట్తో పిలువరు మమ్మల్ని. బండపల్లి కిష్టయ్య కొడుకు, బండపల్లి ఈ శివకుమార్ ఇట్లా పిలుస్తారు. అంటే ఎందుకు బండపల్లి వచ్చిందంటే అట్లా ఆ కాలంలో ఒక ప్రాంతాన్ని బట్టి వంశాలు పిలుచుకున్నారు. అంటే ఇప్పుడు ఆయన పేరు రామప్పన బీరప్ప ఉందనుకోండి, బీరప్ప వంశం. లేకుంటే ఆ తెగకు పేరు పెట్టింటారు. ఆ వేరే ఊర్లకు తెగలంటే వంశాలు కూడా క్రియేట్ చేయబడ్డాయి అంతే. అప్పుడు ఉన్న పూర్వీకులు పిలుచుకున్న పేర్లు అంతే. మళ్ళీ దానికి ఏదో రాశి ఫలాలు చూసి నీ వంశం ఇది, నీ వంశము లక్షల సంవత్సరాల కింద శ్రీకృష్ణుడు జన్మస్థానంలో పుట్టింది అని చెప్పేకి లేదు. అప్పుడు వాళ్ళు పిలుచుకున్న తెగలలో ఆ తెగల్ని ఒక్కొక్క తెగని ఒక పేరు పెట్టి పిలుచుకున్నారు. అవే వంశాలుగా నిగడాయి. ఈరోజు మౌర్య వంశము, ఎవరు మౌర్య వంశము? నెమళ్ళు వంశము. మొర అంటే ఎవరు? నెమలి. ఎవరు? అరుంధతి. మంచి టాపిక్ తీసుకొచ్చాడు. అరుంధతి ఎక్కడ కనపడుతుంది మనకు అంటే, అరుంధతి పురాణాల్లో కనపడుతుంది. మనకు చాలా మంది ఇక్కడ మా దళిత సోదరులకు నేను చెప్పే విన్నపం ఏంటిదంటే, మేము జాంబవంతుల వారసులము అంటారు. అరుంధతి మా పూర్వీకురాలు అని చెప్తారు. అరుంధతి ఎక్కడ కనపడుతుంది? ఆమె హిస్టోరియన్ ఉమెన్ కాదు, చరిత్రలో ఉన్న ఆమె కాదు. ఆమె కేవలము గ్రంథాలలో కనపడుతుంది. పురాణ గ్రంథాలలో ఎప్పుడు రాశారు? వీళ్ళు గ్రంథాలు ఎప్పుడు రాసుకున్నారు? మొఘల్ చక్రవర్తుల కాలంలో రాసుకున్నారు. మొఘల్ చక్రవర్తులు వీళ్ళకి రాసుకున్నారు. కాబట్టి
అరుంధతి నక్షత్రము చూపించి ఈ రోజు చెప్పేది మాదిగ సామాజిక వర్గం అని చెప్తే మన వాళ్ళు చాలా మంది ఎంత ఫీల్ అయిపోతున్నారంటే మాది చాలా పెద్ద హిస్టరీ చరిత్ర అంటారు. కానీ మిమ్మల్ని ఒక ఎలుగుబంటి వారసులుగా ప్రకటించారు. జాంబవంతుడు ఎవరు? ఎలుగుబంటిని వారసులుగా మిమ్మల్ని అంటే ప్రకటించారు. కేవలం మిమ్మల్ని ఒక పురాణ పురుషులను తీసుకొచ్చి ఆ దక్కన్ పురాణంలో అనుకుంటా పురాణాలు తీసుకొచ్చి మిమ్మల్ని మాయమాటలు చెప్తే మీరు పొంగిపోయి చదువుకున్న విఘ్నులు కూడా ఆలోచించుకొని మీరు మాది అరుంధతి పూర్వీకులు మేమంటే ఎక్కడ పూర్వీకులు? మన చరిత్ర ఏంటిది? మన చరిత్ర ఎక్కడి నుంచి పుట్టింది? ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాను కదా. మరి ఎక్కడైనా దీంట్లో దేవుడు దయం కనపడిందని నేను చెప్పిన దాంట్లో మరి ఎక్కడలేని మహిమలు ఎక్కడి నుంచి వచ్చాయి మరి మీకు? అంటే కేవలం మిమ్మల్ని కట్టేసుకోవాల అట్లా చెప్పడం. జాంబవంతుడు మావాడే అని చెప్పడం. అలాగే ఇంకా చాలా అంటే ఈ కులాలన్నీ కాదు, చాలా కులాలు ఒక్కొక్క కులము ఒక కిందికి వస్తుంది. ఇప్పుడు మనకి ఇంకోటి భగవంతుడు అంటే భగవంతుడు అనేది ఏం అవసరం? భగవంతుడు కాదు, భగవాన్ని భగవంతుడు చేశారు. బగ్గ ప్లస్ వాన్. బగ్గ అంటే ఏంటిది? వీళ్ళకి బగ్గ అంటే ఏంటిది? కోరికలు, చెడు, ఫైరు రకరకాలుగా వస్తాయి. బగ్గ అనే దానికి మైనస్ కిందకి వస్తుంది. వాన్ అంటే నివారించడం, అంటే మైనస్ని నివారించేవాడు. నీలో ఉన్న తుచ్చమైన ఆలోచనలని, నీలో ఉన్న చెడు ఆలోచనల్ని నివారించేవాడే భగవాన్. ఎవరు? గురువు. బుద్ధుడిని భగవాన్ గా పిలిచారు. నాట్ ఓన్లీ బుద్ధ, అప్పట్లో గురువులని భగవాన్ గా పిలిచారు. భగవాన్ అంటే ఆయన పిలిచారు. ఇది పరిస్థితి. సో ఇక్కడ ఇంకా యాదవులు మేము శ్రీకృష్ణుడి వారసులం అని చెప్పుకుంటారు. అసలు శ్రీకృష్ణుడు ఎవరు? నేను అందుకే చెప్తున్నా, మీరు శ్రీకృష్ణుడు మహాభాగవతము, మొత్తం మహాభాగవతం అంతా శ్రీకృష్ణుడిది చరిత్ర. అంటే కంసుడికి కొడుకులు పుడతారు. కొడుకులు పుడితే కంసుడికి ఒక జ్యోతిషుడు ఏం చెప్తాడంటే, నీకు ఆడపిల్ల పుడితే నీ వంశం నాశనం అవుతుందని చెప్తారు. ఆ తర్వాత కూతురు పుట్టితే ఆమెను తీసుకు ఒంటి స్తంభం మీద పెట్టింటాడు. ఆ ఒంటి స్తంభం మీద ఉంటే ఈయన ఇంకొక మహాసాగరుడు, అంటే నేను చెప్పేది ఘటపండిత జాతక కథ గురించి చెప్తున్నా. ఈ ఘటపండిత జాతక కథ ఎవరు? మహాయానంలో అంటే కుషాన్ చక్రవర్తుల కాలంలో రాసిన కథ అది, ఘటపండిత జాతక కథ. ఇది ఎవరు? దాంట్లో ఉండే పాత్రలు కేశవ అండ్ వాసుదేవ. ఈ 10 మంది అన్నదమ్ముల్లో వాసుదేవుడు పెద్దవాడు. ఈ వాసుదేవ శిల్పాలు నిర్మాణాలన్నీ ఘటపండిత జాతక కథ కిందికే వస్తాడు. కాబట్టి అది ఒక జాతక కథలో కుషాన్ చక్రవర్తులు నిర్మించిన మందిరాలని వీరేం చెప్పారు? ఆయన ఈ యదువంశీ యాదవ వంశానికి చెందినవాడు అని మొత్తం కులాలకి, అంటే వీళ్ళు ఏం చేశారంటే మహాభారత రామాయణాలని కల్పిత కథలలో రాసి కులాలకి లింకులు అటాచ్మెంట్ ఇచ్చారంటే పారిపోకుండా బలవంతంగా పట్టుకుంది. ఇప్పుడు గొల్లోళ్ళందరూ యాదవులంతా ఎలా ఫీల్ అవుతారంటే, మేమంతా కృష్ణుడి అంశంలో పుట్టిన వాళ్ళము. అసలు కృష్ణుడే ఎక్కడ పుట్టాడు? ఒక జాతక కథలో పాత్ర, ఒక ఘట పండిత 545 ఘట పండిత జాతక కథ మీరు చదవండి, లేదా గూగుల్లోకి వెళ్ళిపోయి ఘట పండిత జాతక కథ అని కొట్టండి, వచ్చేస్తుంది. దాంట్లో చదవండి. మీరు అది చదివి మహాభాగవతం చదవండి. ఈ రెండు చదివితే ఏది నిజము రెండో ఒకటే ఉంటాయి. మరి ఏది ముందు? మళ్ళీ దాంట్లోకి పోవాలా? రాసింటే మరి ఏది ముందు అంటే పాలి ప్రాకృత భాషలో రాసినదే, దమ్మలిపిలో రాసిందే ముందు. సంస్కృతం ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ 13-14 శతాబ్దాలు రాసుకున్న కథలు ఇవన్నీ. కాబట్టి ఇక్కడ మనము మహాభాగవతం ఎప్పుడు రాశారు? కురుదమ్మ జాతక ఎక్కడి నుంచి మొదలైంది? మన శ్రీకాకుళం జిల్లాలో కురుదమ్మ జాతక కథ ఒకటి. ఆ జాతక కథ కురువంశం మొత్తము దానికి సంబంధించిన ఉంది. మీరు కురుదమ్మ జాతకాన్ని కొట్టండి. జాతక కథలో కురువంశం గురించి అదంతా అప్పుడు నీతి కథలు. ఆ నీతి కథల్ని వీళ్ళు రాసుకొని కురువంశాన్ని క్రియేట్ చేసుకొని దానికి ఈ మహాభాగవతం అంటే ఘటపండిత జాతక కథకి ఒక లింక్ ఇచ్చుకొని, అంటే వాసుదేవుని
యాడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగతా అన్ని కలిపి ఒక 3-4 జాతక కథలు కలిపి ఒక భారతం రాసుకున్నారు. రామాయణం కూడా చూస్తే దశరథ జాతక కథని మెయిన్ బేస్ తీసుకొని, అలాగే మహాకపి జాతక కథ అంటే కోతులకు నా రాజు ఉంటాడు మహాకపి, ఆ మహాకపి కథని యాడ్ చేసుకొని కిష్కింధకాండ రాసుకున్నారు. అంటే ఇక్కడ రామాయణంలో అంటే ఏమంటే 4-5 జాతక కథలలో కలిపి ఒక పురాణ కథ రాసుకున్నారు. అది ఆ శిల్పాలు అప్పట్లో బౌద్ధ రాజులు నిర్మించిన నీతి కోసం నిర్మించిన శిల్పాలన్నీ తీసుకొని వీళ్ళు కొత్తగా రాసి మన పైన రుద్ది మళ్ళీ వాటిని కులాలకు లింకులు పెట్టి, అందుకే చెప్తున్నా కదా ఈరోజు జాంబవంతుడు మావాడే. ఇంకొకటి చాలా మటుకు కొంతమంది కుహాన మేధావులు జంబూ దీపం అని చెప్పి తిరుగుతుంటారు. జంబూ దీపం అంటే ఏంటిది? మహాజనపదాలన్నీ కలిపి జంబూ దీపం అంటారు. ఫస్ట్ లో జనపదాలు అంటే బుద్ధుడి కంటే ముందు కాలంలో ఉన్నదాన్ని 16 మహాజనపదాలన్నీ కలిపి ఒక పేరుగా పిలిచేవాళ్ళు, జంబూ ద్వీపం అని పిలిచేవారు. ఆ జంబూ ద్వీపానికి మీనింగ్ ఏదో జాంబవంతుడు పరిపాలించాడు కాదు, చాలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇది. జంబూ ద్వీపం అని పిలిచారు. కానీ ఈ మేధావులు ఈ వెనుక ఉన్న దళితులకు, ముఖ్యంగా మాదిగలకు చాలా పొరపాట్లు నేర్పిస్తుంటారు వీళ్ళకి. మనది జంబూ ద్వీపము అంటే అవునా? జంబూ ద్వీపం అంటే అప్పుడు జాంబవంతుడు పరిపాలించిందిరా మనది. జంబూ ద్వీపం అంటే జాంబవంతుడు పరిపాలించిన రాజ్యం అంది, పూర్వీకులు అని చెప్తే వీళ్ళు ఇంకా మహారాజులో ఫీల్ అయిపోయి పేర్లతో మహారాజులు పెట్టుకుంటారో తిరుగుతున్నారు. పేరు మార్చుకున్నంత మహారాజు పెట్టుకుంటే రాజు అవుతావా? స్థితిగతులు మారాలి కానీ, మన జీవితంలో స్థితిగతులు మారితే రాజులం అవుతాం కానీ పేరు పెట్టుకుంటే మారితే అవుతుందే. అయితే ఈ చెప్పే విధానం ఏముంటది? జంబూ దీపం అని చెప్పి జంబూ దీపం అని చెప్పి వీళ్ళకి చెప్పి వీరు పూర్వీకులు అని చెప్తే వాళ్ళు అదే సోయల తిరుగుతూ, నేను నేను ఊగా చెప్పడంలో ఈ మాట చాలా మందిని అడిగా. నేను అసలు జంబూ దీపం అంటే మా జంబూ దీపం వారసులం అన్న అంటే జంబూ దీపం అంటే ఏంటిది అని అడిగా నేను. అంటే అదేనా జాంబవంతుడు పరిపాలించింది కదా, ఇది హిస్టారికల్ అన్నా అంటారు. అది ఎట్లా? కాబట్టి జంబూ దీపము ఎప్పుడైతే మహాజనపదాలు 16 ఫస్ట్ 22 జనపదాలు ఉండేటివి, గణతంత్ర రాజ్యాలన్నీ కలిసి 22 జనపదాలు అయ్యాయి. 22 జనపదాలలో 16 మహాజనపదాలుగా సిండికేట్ అయ్యారు. వీటినే జంబూ దీపం అన్నారు. అంటే పెద్ద జంబూ దీపం అన్న జంబూ అనే పదానికి మీనింగ్ ఉంది, అది కూడా నా పుస్తకంలో ఉంది, మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇది విచ్ఛిన్నం అయిపోయింది. ఎప్పుడైతే రాచరిక వంశాలు మొదలయ్యాయో, రాచరిక వంశాలు వచ్చిన తర్వాత విచ్ఛిన్నం అయిపోయినాక మళ్ళీ జంబూ దీపం వెళ్ళిపోయింది. మళ్ళీ అశోకుడు అఖండ భారతాన్ని స్థాపించాడు. అంటే తర్వాత రాజ పరిపాలన వచ్చిన తర్వాత, అంటే ప్రజాతంత్ర సామ్రాజ్యం మొత్తం ప్రజా పరిపాలన ఎండైపోయి రాచరిక పరిపాలన వచ్చింది. రాచరిక పరిపాలన వచ్చిన తర్వాత అశోకుడు అఖండ భారతాన్ని స్థాపించాడు. అంటే చిన్న రాజ్యాలుగా విడిపోయి చిన్న రాజ్యాలుగా పరిపాలించుకునే దాన్ని మళ్ళీ అశోకుడు 16 జనపదాలని కాకుండా అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంగా సాధించాడు. అశోకుడికే సాధ్యమైంది అది. ఆయన అఖండ భారతదేశాన్ని స్థాపించి మళ్ళీ దాన్ని జంబూ దీపంగా మళ్ళీ తీసుకొచ్చాడు. అశోకుడి పరిపాలన కూడా జంబూ ద్వీపరాజుగా ఆయన ప్రసిద్ధికి ఎక్కాడు. అంటే జంబూ ద్వీపం అనేది మన భారత భూభాన్ని, అఖండ భారత భూభాగాన్ని జంబూ ద్వీపంగా పిలిచారు. ద్వీపం అంటే ఏంటిది? మనకు చుట్టూ నీళ్లు ఉంటాయి, 3 భాగాలు నీళ్ళు ఉంటే ఒక భాగం భూమి ఉంటుంది. అంటే పూర్తిగా మనది నీటిలో ఉండదు, ద్వీపం కిందకే తీసుకొచ్చారు. ఒక ద్వీపం కాదు, జంబూ ద్వీపం అనేది ఒక పేరు పెట్టారు. కాబట్టి దీనికి జాంబవంతుడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ జంబూ ద్వీపాన్ని చెప్పే విషయంలో కూడా వీళ్ళకి ప్రాపగండ, అంటే వీళ్ళని ఒక ట్రాక్ లో తీసుకెళ్లడం, మన పూర్వీకులు అది మనకి ఇది ఉంది అది ఉందని. అలాగే ఇక్కడ పోతే ఇంకా మాలల విషయం చెప్పుకుంటూ పోతే వీళ్ళు పూర్తిగా తొందరగా బౌద్ధాన్ని తొందరగా అడిక్ట్ అయిన వాళ్ళు చెప్పాలంటే. అంటే అంబేద్కర్ మాల కులస్తుడుగా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాస్తవం చెప్పాలంటే అంబేద్కర్ మాల సమాజ వర్గానికి కూడా రాడు, ఓపెన్ చెప్పాలని. ఎందుకంటే ఆయన మీరు పుస్తకాలు చదివితే మా పూర్వీకులు చర్మాకారులు అని చెప్పుకున్నాడు. ఇక్కడ అది పెద్ద సబ్జెక్టు. అయితే సరే వీళ్ళు ఓన్ చేసుకున్నారే అనుకుందాంలే, అంబేద్కర్ని ఓన్ చేసుకున్నారే అనుకుందాం. మరి వీళ్ళు ఏం చేయాలా? బౌద్ధాన్ని ఓన్ చేసుకున్నప్పుడు మళ్ళీ దీంట్లో మాల బౌద్ధం ఏంటిది? ఇది ఒకటి ఉంది, మళ్ళీ ఇదొక పిచ్చి.
మాల సామాజిక వర్గం ఎక్కడి నుంచి మొదలవుతుంది? వీళ్ళది నాగులు మొత్తం మాలలేంట, నాగులంతా మాలలే. ఈ నాగుల నుంచే అన్ని వంశాలు పుట్టుకొచ్చాయి అని చెప్పుకుంటూ వస్తారు. అన్ని వంశాలు పుట్టుకుంటూ వచ్చి నెగుడుతూ లాస్ట్కి వాళ్ళు చాళుక్య చోళులు, రేనాటి చోళుల వరకు నాగులే అని చెప్తారు. నాగులే. తర్వాత వీళ్ళు అంతరించిపోయి మళ్ళీ 13వ శతాబ్దంలో నేపాల్ వెళ్తారు వీళ్ళు. నేపాల్లో మాలా జనస్టీ ఇప్పటికీ ఉంది, మల్లులుగా మారారు అని చెప్పుకుంటూ వస్తారు. అంటే మొత్తం వీళ్ళే ఉన్నప్పుడు మిగతా వాళ్ళంతా ఎవరు? వాళ్ళెవరు మరి? మొత్తము నాగులే ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఎవరు? కాబట్టి ఇక్కడ ఏంటిదంటే కుల పిచ్చి ఉండడం కరెక్ట్ కాదు. దాన్ని పూర్తిగా చరిత్రకి లింకించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ చెప్తున్నా కదా, మన భూభాగంలోకి ఆఫ్రికా ఖండం నుంచి కొన్ని తెగలు వచ్చినాయి. కొన్ని తెగలు అంటే అవన్నీ ఎట్లా వచ్చాయంటే సముద్ర మార్గం. ఎట్లా అంటే అంచులు పట్టుకొని మళ్ళా సముద్రం అంతా ఈదుకుంటూ రాలేదు వాళ్ళు. అంచులంపడి సముద్రం అంతా భూభాగం ఆనుకోని ప్రయాణం చేస్తారు. ఎక్కడైతే ఆకలి దప్పులు అనిపిస్తే అక్కడ పోయి వేటకి వెళ్ళిపోయి దిగి ఆ వేట తిని మళ్ళా మళ్ళీ తెప్పలు తీసుకొని వచ్చారు. వాళ్ళు వెతుకుంటూ వచ్చారు, సంచార జీవులుగా వెతుకుంటూ వచ్చి ఇట్లా సెట్ అయ్యారు. పైనుంచి వచ్చిన వాళ్ళు సింధు నాగరికత ప్రజల్ని పైనుంచి మత్స్యపట్టణం నుంచి వచ్చారు. ఒక కుటుంబాలు కాదు, కొన్ని కుటుంబాలు వచ్చినాయి, 100 కుటుంబాలు వచ్చినాయి. ఆ 100 కుటుంబాలే మెల్లిగా మెర్జ్ అయిపోయి లాస్ట్కి అన్ని గణతంత్ర రాజ్యాలుగా ఏర్పడి కలిసి మెర్జ్ అయిపోయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సింధు ప్రజలకు దక్షిణ ప్రజలకు ఆది నుంచి పోరాటం ఉంది. ఆ రెండు కలిసినాయి. కొన్ని కలిస్తే వైట్ అండ్ బ్లాక్ కలిస్తే చామన ఛాయ. ఈరోజు మనది చామన ఛాయ కలర్ ఇండియాలో పుట్టిందంటే సింధు ప్రజలకు దక్షిణాది ప్రజలకు పుట్టిన కలర్ అది. అంటే పాలు డికాషన్ కలిపితే ఏమవుతుంది? కాఫీ కలర్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కలిసింది సింధు ప్రజలకు దక్షిణాది ప్రజలకు పుట్టిన వాళ్ళే చామన ఛాయ కలర్కి వచ్చారు. లేదంటే మన వాళ్ళు ప్యూర్ బ్లాక్, ఆఫ్రికా బ్లాక్ మంది. కాబట్టి ఈ దక్షిణాది ప్రజలకు ఇక్కడున్న ఉత్తరాది ప్రజలకు మనకు వర్ణ వివక్ష, రంగు వివక్ష ఉంది అప్పటికే. అయినా కూడా బౌద్ధం ఏం చేసిందంటే అందరినీ సిట్రేట్ చేసి కూర్చోబెట్టింది. ఇప్పటికి కూడా అంతర్లీనంగా మనకి ఈ పోరాటం ఇప్పటికి ఉంది. దక్షిణాది ప్రజలన్నా, దక్షిణాది రాజకీయాలన్నా, దక్షిణ భూభాగం అన్నా ఉత్తర ప్రజలకు ఉత్తరాదిన సులకన్నా ఇప్పటికీ. నేను పోతున్నా కదా, బౌద్ధం కోసం ఇంత తిరుగుతున్నా కదా, వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. వాడు అసలు ఆంధ్ర గురించి మాట్లాడాడు, తెలంగాణ గురించి మాట్లాడాడు, దక్షిణాది గురించి అసలు మాట్లాడాడు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి. అంటే ఈనాటి వివక్ష కాదు ఇది. కాబట్టి ఆనాడు తెగలుగా ఏర్పడి రాజ్యాలను పంచుకొని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ తర్వాత కాలంలో వంశాలుగా నిలబడి చెప్తే ఈ కులం కులమోడే పుట్టాడు, ఆ కులం నుంచి అన్ని కులాలు పుట్టాయి అనేది కూడా లేదు. కులం అనే కాన్సెప్ట్ ని మనము మొఘల్ చక్రవర్తుల కాలంలో కేవలం బాపనులు బ్రాహ్మణ అంటే ఆ కాలంలో వచ్చిన బ్రాహ్మణిజము బతకడానికి చేసిన ఒక కుతంత్రము, వైద్య విధానాన్ని రద్దు చేసి జ్ఞానాన్ని చంపేసి కులాలుగా వీళ్ళు అంటే మొఘల్ చక్రవర్తి. అందుకే వీళ్ళు మొఘల్ చక్రవర్తులను ఎందుకు బాబర్ అక్బర్ని పురాణ పురుషులుగా ప్రకటించుకున్నారు? దేనికోసం అంటే వీళ్ళకి సాయం చేశారు కాబట్టి. బాబరు యుగ పురుషుడుగా పురాణ పురుషుడు రాసుకున్నారు. వాళ్ళు దేవుని బిడ్డగా రాసుకున్నారు బాబర్ని అక్బర్ని. మీరు చూడండి, భవిష్య పురాణం చదవండి. ఎవరు రాశారు? ఇదే వేదవ్యాసుడు రాశాడు 14వ శతాబ్దంలో. వేదవ్యాసుడు రామాయణ మహాభారతం రాశాడు. 12 లక్షలు 8 లక్షల్లో కాదే కాదు, వేదవ్యాసుడు 14వ శతాబ్దం వాడు. ఆయన రాసిన దాంట్లో భవిష్య పురాణం రాసింది కూడా 10 పురాణాలు రాశాడు వేదవ్యాసుడు. వీళ్ళు ఏం చేస్తారంటే వేదవ్యాసుడు ఎప్పుడు పుట్టాడు, ఏ కాలంలో పుట్టాడని చెప్పుకుంటూ పోతారు. మిత్రులరా, ఈ దేశంలో చాలా మొత్తము మసిపూసి మారడికాయ చేసి మనందరినీ ఫాల్తుగాలని చేసి పారేస్తారు, పిచ్చోళ్ళని చేసి పడేశారు. ఈరోజు మనము నా కులం గొప్ప, నాది గొప్ప అని చెప్పుకుంటున్నాం. కానీ ఏది కాదు, మనమందరం సంక్రమించిన జాతి వాళ్ళమే, ఒక వాయు వరుసలు లేకుండా పుట్టిన వాళ్ళమే. మందరం జ్ఞానవంతులై ఇప్పుడు జ్ఞానవంతంగా మనము ముందుకు వచ్చాం తప్పితే నా కులము గొప్పది, నా కులం ఆది నుంచి ఉంది, మా కులము అరుంధతి జాంబవంతుల కులం నుంచి మాది పుట్టింది, మాది నాగజాతి నుంచి పుట్టింది, మేము గొప్ప వాళ్ళం అని చెప్పుకుంటే మీ అంత మూర్ఖులు ఇంకోరు ఉండరు. ఇది క్లారిటీ. ఈ భూభాగంలో అందరూ వలస వచ్చి భూమి సాగు చేసుకొని కలిసి మెలిసి అక్కడ
ఫస్ట్ లో సొంత తెగలోనే పిల్లలు పుట్టించుకున్నారు, తర్వాత ఇంకొక తెగలకి షిఫ్ట్ అయ్యారు, పరస్పరంగా సంబంధాలు చేసుకోవడం మొదలుపెట్టారు, తర్వాత మెల్లిగా మారుతూ వచ్చింది. ఇది సిస్టమ్ మిత్రులరా. కాబట్టి వంశాలు మాత్రం ఉన్నాయి, వృత్తులు మాత్రమే ఉన్నాయి. అది కూడా వృత్తులు కూడా షేరింగ్ సిస్టంలో ఉంటాయి. షేరింగ్ అంటే ఈ సంవత్సరం నేను మా కుటుంబము సపోజు చర్మకారుడిగా పనిచేస్తే నెక్స్ట్ ఇయర్ నేను ఏ చాకలిగానో మంగళగానో కుమ్మరిగానో పనిచేయాలా, అది అంతే. ఆ సిస్టమ్ ఉండేది. ఆ విద్యను కూడా నేర్పించేవాళ్ళు. నాకు రాదు కదా నీకు లేదు, కుమ్మరి విద్యలు కుమ్మరికి గురువులు దానికి సంబంధించిన వాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. అంటే గ్రామంలో అందరూ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అది వృత్తులని అవి అట్లే కొనసాగుతూ వచ్చాయి. దాంట్లోంచే వంశాలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మంగళి వృత్తులు, ఇప్పుడు మంగళి సామాజిక నందవంశం చెప్తారు. నందవంశము మంగళి సామాజిక వర్గం నుంచి పుట్టినట్టు. వాస్తవం చెప్పాలంటే ఆ మంగళి వృత్తులుగా చేసే సందర్భంలోనే అందులోంచే వచ్చిన రాజు నందవంశం. అంతేగాని ఆయన మంగళి సామాజిక వర్గానికే కాదు. ఆయన అప్పటి ముందు సగలు పని చేసింటాడు వాళ్ళ పూర్వీకులు, అంత ముందుకు ఇంకా వేరే పనులు చేసింటారు. అంటే సంవత్సరాలకు కొన్ని వృత్తులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా అగ్రిమెంట్ చేసేవాళ్ళు అప్పట్లో. అంటే నువ్వు 5 ఏళ్ళ వరకు ఈ వృత్తి చేయాలా, అంతేగా, తర్వాత మళ్ళీ ఇంకో వృత్తి. ఇట్లా షేరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఎవరికి రూపాయి డబ్బులు ఇచ్చేది కాదు. వ్యవసాయం ఉమ్మడి వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. వృత్తులు ఉమ్మడి వృత్తులుగా చేసుకుంటూ వచ్చారు. అందరూ కలిసి చేశారు. ఈరోజు బుద్ధుని తల్లిదండ్రులు శాక్య ఖతియా అంటారు. వ్యవసాయదారులు అంటే ఒక వ్యవసాయదారులకు పుట్టిన వాడే తథాగత బుద్ధుడు. సుఖితి బుద్ధ ఆయన పేరు, సుఖితి యువరాజు. ఇక ఇట్లా అంటే ఈ రకంగా ఇప్పుడు ఈ వాల్మీకుల గురించి చెప్తే, వాల్మీకులని కేవలం వాళ్ళు ఒక రామాయణకి లింక్ అంటే వాల్మీకి రాశాడు రామాయణం. అసలు వాల్మీకి కాదు, ఆయన అగ్నిశర్మ అని ఆయన తనకి ప్రత్యక్షం కావాలా, దేవుళ్ళు కావాలా అని చెప్పేసి ఏదో మొత్తానికి కథ వాల్మీకి మహర్షిగా ఆయనకి పేరు వచ్చిందని చెప్పేసి ఒక కథ చెప్తారు. అంటే ఈయన తపస్సు చేస్తుంటే ఆయన చుట్టూ మొత్తం పుట్ట పేరుకుపోయి అప్పుడు దేవతలు ప్రత్యక్షమై నీకేం కావాలను అని కోరుకుని నీ తపస్సు మెచ్చాము, నువ్వు నీ వాల్మీకి నీ చుట్టూ సీమల పుట్ట పెరిగినా కూడా నీకు దురద పెట్టకుండా గడ్డం వీక్కోకుండా డిస్టర్బ్ కాకుండా నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీ వాల్మీకి మహర్షిగా నీకు చిరస్థాయిగా నువ్వు నిలబడతావు అని చెప్పేసి పేరు పెట్టారు. అసలు వాస్తవానికి రాసింది అగ్నిశర్మ. ఆయనకి వాల్మీకి రావడానికి ఒక కథ అల్లారేమో కానీ రాసింది అయితే అగ్నిశర్మ, బ్రాహ్మణ్ రాశాడు. కాబట్టి బ్రాహ్మణులన్నీ రాసుకొని వీళ్ళని కులాల గట ఈ వాల్మీకులందరూ ఏం చేస్తారంటే, మాది ఏందనుకుంటున్నాం, మా వంశం, మేము రామాయణం రాసిన వంశం, అది మేము చాలా జ్ఞానవంతులము. అంటే సూత్రులకు చదివేలేనప్పుడు వాల్మీకి ఎక్కడ చదువుకునేట నేను. ఒకవేళ వాల్మీకి కల్పిత పాత్ర లేడు, ఆయన పురాణంలో కనపడతాడు. ఒకవేళ ఉన్నా కూడా ఆ కాలంలో ఈ వైదికుల కల్చర్ ప్రకారం పోతే ఎవరు చదువుకోకూడదు కదా. అది కాక వాల్మీకిని మరి దొంగగా చూపించి, దొంగ ఆయన అడవిలో ఉంటాడు, మరి ఆయన ఎట్లా చదువుకుని ఎట్లా రాశాబ్బా. కాబట్టి జ్ఞానంతో ఆలోచించండి, జ్ఞానంతో ముందుకెళ్ళండి మిత్రులారా. ఊరికే మనము ఎవరో చెప్పిన మాటల్లో ఉన్నంత కాలం మన మీద పెత్తనం చేస్తూనే ఉంటారు. మన చరిత్రని, మన దేశ చరిత్రని మనం కాపాడుకుందాం, ముందుకెళ్ళిపోయి జ్ఞానవంతమైన దేశానిగా మార్చుకుందాం. కులాలకు స్వచ్ఛ చెప్పుదాం. కుల పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. మర్చిపోయారా? అంబేద్కర్ గారు ఈరోజు ఆ కుల సంఘానికి, ఈ కుల సంఘానికి మాల విగ్రహం, మాదే విగ్రహం అనుకుంటా మీరు ఏం చేయాలనుకుంటున్నారు మొత్తానికి. కాబట్టి ఇది కాదు మనం చేయాల్సింది. బౌద్ధ మార్గం ద్వారా ఈ దేశానికి జ్ఞానవంతమైన, ఎందుకంటే అది చేసి చూపించింది బౌద్ధం. ఈరోజు మీరు వెళ్ళండి, 16 యూనివర్సిటీలు ఎందుకు మూతపడ్డాయని ఒకరిని ఆలోచిస్తే, యూనివర్సిటీలు ఎందుకున్నాయి మరి ఆ కాలంలో? ఏ పనిలోకి కట్టారు అవి యూనివర్సిటీలు అండి, ఏదో పాఠశాలలు కాదు, యూనివర్సిటీలు. ఇక్కడ మనం మళ్ళీ ఆలోచించాల్సింది ఏంటంటే, కులాలు ఆ కాలంలో లేవు, అసలు వంశాలు మాత్రమే ఉన్నాయి. ఆ వంశాలు కూడా మొత్తం తప్పి చేసుకునేటివే. అంటే ఎక్కడ నీకు క్లారిటీ లేదు, అంటే కంటిన్యూ కొనసాగింది ఎక్కడ లేదు. కులాలు ఎప్పుడో
ఆ వంశాలు ఎప్పుడో లైన్ తప్పినాయి. తప్పి వంశాలు పేర్లు మారినాయి, వంశాలు మార్చుకుంటారు. చాళుక్య మీరు ఇక్కడ చూసుకుంటే మనకు బాదామి చాళుక్యులతో మొదలవుతుంది చాళుక్య వంశం. పులకేశి నుంచి మొదలవుతుంది, ఇక్కడ కర్ణాటకలో మొదలవుతుంది. చాళుక్యులు కాస్త రెనాడి చాళుక్యులు అయ్యారు, తూర్పు చాళుక్యులు అయ్యారు, వేంగి చాళుక్యులు అయ్యారు. చాళుక్యులు తర్వాత మళ్ళీ కళ్యాణి చాళుక్యులు అయ్యారు, తర్వాత చాళుక్య చోళులు అయ్యారు, తర్వాత చోళులు అయిపోయారు. చోళులు అయిపోయే వాళ్ళు మళ్ళీ అంతరించిపోయారు. అంటే ఇక్కడ కూడా వంశం ఏడం అది స్ప్లిట్ అయిపోయారు. ఒక్క వంశము చాళుక్య వంశం మొదలయ్యి ఎన్ని వంశాలుగా మారితొచ్చింది అది. చాళుక్యులు, రేనాడి చాళుక్యులు, తూర్పునాడి చాళుక్యులు, వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, చాలా చాలా వస్తాయి పేర్లు. అంటే వీళ్ళు లాస్ట్కి ఎక్కడే అంత స్ప్లిట్ అయిపోయారు అంతా. కాబట్టి ఏ వంశం కూడా ఇప్పుడు శాతవాహన వంశంలో 33 మంది రాజులు పరిపాలించారు. మరి శాతవాహన వంశం ఎక్కడ పోయింది? శాతవాహన వంశం 4వ శతాబ్దానికే ఎండు, 5వ శతాబ్దం కనపడుతుంది శాతవాహన. తర్వాత పల్లవులు ఎక్కడ విన్నారు? పల్లవులు ఎంతవరకు కనపడతారు? 5 నుంచి మొదలు పెడితే వాళ్ళు లాస్ట్కి ఒక 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు కనపడతారు. మౌర్య వంశం ఇంత పొడుగు చెప్తున్న మౌర్య వంశం, అఖండ భారత పరిపాలించిన మౌర్య వంశం కేవలం 180 సంవత్సరాలు కనపడుతుంది. అయిపోయింది వంశం, ఎటుపోయిందో వంశం అది. అంటే వంశాలు కనుమరుగుతైపోయి కొత్త వంశాలు పుట్టుకొచ్చి, అంటే మిక్స్డ్ వాతావరణంలో మిక్స్డ్ ప్రజలు వచ్చి అసలు ఆ కాలంలో మనిషిగా మాత్రం బతికారు. కులంకో మతం కోసం బతకలేదు వాళ్ళు, మనిషిగా మాత్రమే బతికారు. బౌద్ధ మార్గాన్ని అనుసరించారు. అలాగే ఆ కాలంలో ఉన్న గ్రామ కల్చర్ని, గ్రామ దేవతలకు పూజలు చేశారు. వాళ్ళ పూర్వీకుల కల్చర్ని పూజించుకుంటూ వచ్చారు. కాబట్టి మిత్రులరా, ఆ కాలంలో ఉన్న జ్ఞానవంతమైన మార్గాల్ని చంపేసి మనని ఇంకా బానిసలుగా చేస్తే మనం కూడా అది పట్టుకుని ఊలాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమైందా? కులాలు అనే కాన్సెప్ట్ ట్రాస్. అది కులాలు ఎప్పుడు పుట్టాయి అనేది కూడా మీరు చూస్తే మొఘల్ చక్రవర్తుల కాలం, మొఘల్ చక్రవర్తులు రప్పించుకుందే ఇక్కడికి వచ్చిన పర్షియన్లు వాళ్ళు రప్పించుకొని వాళ్ళ ద్వారానే ధ్వంసం చేపించారు. వాళ్ళ ద్వారానే మొత్తం ఇక్కడ ఉన్న స్థానిక రాజులతో మొత్తం ఇక్కడ ఉన్న లూప్ పాయింట్లు కనిపెట్టుకొని వీళ్ళు రావడం ఆస్థాన కవులుగా జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆస్థాన కవులుగా జాయిన్ అయ్యి వీళ్ళ లూప్ పాయింట్లను కనిపెట్టుకొని వాళ్ళని పిలిచి దాడి చేపించడం, ఇట్లా చేపించి లాస్ట్కి మొఘల్ చక్రవర్తుల రాజ్యం వీళ్ళకి తెప్పించుకొని, అంటే పర్షియన్లను అందరినీ, అంటే వీళ్ళు పర్షియన్లే కాబట్టి వీళ్ళందరూ అసలు బ్రాహ్మణ పదం వీళ్ళకి తర్వాత పెట్టుకొని వీళ్ళు పిలక చుట్టూ అన్ని, అప్పట్లో వీళ్ళు గడ్డాలు మీసాలు వాళ్ళ కథ పర్షియన్లే వీళ్ళంతా. ఇంకా వేరే లాగా ఈ బౌద్ధ వారసత్వాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు గుండు కొట్టుకొని తిరుగుతున్నారు బౌద్ధ భిక్షులు. మేము కూడా గుండు కొట్టుకుంటాం, ఒక పిలక పెట్టుకుంటాం. అట్లా తర్వాత వీళ్ళు రూపం మార్చుకున్నారు. వీళ్ళు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ ద్వారా ధ్వంసం చేపించి రాజ్యాలని ఆక్రమించుకొని దేశాన్ని ఇంకా ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తుందో రాశారు. అసలు భాషని మన ప్రధానమైన భాషను రద్దు చేశారు, ప్రధానమైన శిష్టాన్ని రద్దు చేసి వీళ్ళు నోటికి ఏదొస్తుందో రాసి అది తప్పట నాలుగలు మీరు 1000 ముక్కలు అయిపోతారని చెప్పారు. ప్రశ్నిస్తే మీరు ముక్కలు అయిపోతారని చెప్పారు. అవసరమైతే చంపేస్తారు. నాలుగలు పోశారు, శిశాలు పోశారు చెవులలో. దీన్ని వాళ్ళు చేసిన దాంట్లో భాగస్వాములు అయిపోయి ఈరోజు మీరంటారు ఏంటన్నా మరి అన్ని చెప్తావు సంసారివి, నువ్వేమో రెడ్డి కులం ఎంత తోక తగిలించుకున్నావు కదా, నువ్వేం పెద్ద పత్తిత్తువా అని మీరు అనొచ్చు. దాన్ని మీకు ఈరోజు లైవ్లో మీకు చెప్తున్నా. ఇంటి చెప్పిన నీకు చెప్పకపోతే కరెక్ట్గా బాగుండదు. కాబట్టి రెడ్డి అనేది వాస్తవం చెప్పాలంటే అది కులం కాదు. నేను రెడ్డి తోక ఎందుకు పెట్టుకున్నా అంటే అది కులం కాదు అని చెప్పడానికి ఒకటి నా అన్వేషణకు దానికి ఒక లింక్ ఉంది. దానికి నేను మళ్ళా రెడ్డి కులం పెట్టుకొని ఈయన కులాల గురించి మాట్లాడతాడు, కులము ఉండకూడదు అంటాడు, ఈయన మాత్రం తోక పెట్టుకుంటాడు అనుకుంటే నేను ఒక సిస్టమ్ కోసమే దాన్ని వాడుతున్నా తోకని. కానీ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇక్కడ రెడ్డి అనేది ఒక క్యాస్ట్ కాదు. మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు రెడ్డి. ఈరోజు రఘువీరారెడ్డి ఆయన ఒక యాదవుడు, ఈరోజు గీతారెడ్డి ఒక మాల. ఆ రోజుల్లో గ్రామాలలో కొంచెము పరిపాలకులకి, ప్రభుత్వాలకు, రాజ్యాలకు సేవకులు చేసే వాళ్ళని, గ్రామ పెత్తాందరికం చేసే వాళ్ళకి దొర, పటేల్, పట్వారి, రెడ్డి, రత్తడి,
మరాఠా, మరట్టి ఇవన్నీ పేర్లు వస్తాయి. ఇవన్నీ కేవలం హోదా పేర్లు, హోదాలు. ఇవి కులాలు కావు. అంటే 10 మందికి ఎవరైనా న్యాయం చేయాలనుకున్నవాడు 10 మంది తరపు నిలబడేవాడిని రెడ్డిగా పిలిచేవారు. రత్తడి, రత్తి, రట్టి, ఆ తర్వాత రెడ్డిగా వచ్చింది. కానీ ఈ రెడ్డి అనేది కులం కాదనేది ఇప్పుడు రెడ్లు మేము మీసాలు చెప్తుంటారు మాది అది ఇదని, అది రాంగ్. అది రెడ్డి కులం కాదు, అది ఒక కులంగా పుట్టింది కూడా కాదు. ఇది చెప్తున్నా. నేను అది కూడా ఎక్కువ రోజులు వాడను, ఎందుకంటే నేను చెప్పేవన్నీ నిజాయితీగా ఉండాలంటే ఆ తోకను కూడా తీసేసే రోజులు వచ్చినాయి, తీసేస్తాను. వాస్తవానికి పుస్తకంలో కూడా చాలా మంది క్వశ్చన్ అంటే ఆ తోక తగిలిచ్చి నేను అది కూడా పుస్తకంలో తోక తీసేసి నా పేరు శివకుమార్ గానే పెడతా. ఇది క్లారిటీ మిత్రులారా. ఎందుకంటే మనం చెప్పేవన్నీ కూడా చాలా హేతుబద్ధంగా ఉండాలి. నేను ఒక జైల్లో కూర్చొని ఇంకో జైలు గురించి మాట్లాడడం తప్పు కాదు కదా. సరే, రెడ్డి కులం కాదని చెప్పినప్పటికి కూడా కులంగా భావించే సమాజం ఉంది కాబట్టి దాన్ని నేను ప్రమోట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని నేను తప్పకుండా ఫాలోఅప్ చేస్తాను. సో ఇది మిత్రులారా. ఇంకా చాలా. సో ఈ లైవ్ విన్న వాళ్ళందరూ మనసు నొప్పించుకోకుండా వాస్తవంలోకి రండి. వాస్తవంలోకి వచ్చి నిజ నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్దాం. కులము అనేది వైదికులు మనని కట్టడి చేయడానికి, మనని విడగొట్టి పరిపాలించడానికి పుట్టించింది మాత్రమే. మనని భారతదేశాన్ని 6500 భాగాలుగా విడగొట్టారు. కేవలం 12 భాగాలుగా ఉన్న ఈ దేశం, అంటే 12 వృత్తుల మీద నిలబడి ఉన్న దేశం, 12 వృత్తులు డివైడ్ అయిపోయి 6500 భాగాలుగా డివైడ్ చేశారు. 6500 కులాలుగా విడిపోయి మనము కులాలను మోసుకుంటూ, అంటే బ్రాహ్మణులు కనిపెట్టిన కులాలను మనం మోస్తూ మనం ముందు సాగుతున్నాం. ఈరోజు కులంని వదులుకోకుండా ముందుకు పోయలేని పరిస్థితి. అంటే మీరు బ్రాహ్మణిజాన్ని మీరు మోస్తున్నట్టే. ఎందుకంటే కులం పుట్టించిందే వాళ్ళు. కులం అనేది ముందు తరాల్లో లేదు. వంశాలు ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి. అవి జనజీవన స్రవంతిలో కలిసిన వృత్తులు. కాబట్టి ఆ కాలంలో వృత్తులను సమానంగా గౌరవించుకుంటూ వచ్చారు. గ్రామాన్ని, రాజ్యాన్ని కాపాడుకునే క్రమంలో అందరు వృత్తులను షేర్ చేసుకున్నారు. అది నిజాయితీ గల సమాజం. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆ వృత్తులని 6500 భాగాలుగా విడగొట్టి వీళ్ళందరూ కొట్టుకొని సావండి. ఒక ఎస్సీలోనే 61 ఉపకులాలు ఉన్నాయి. ఎస్సీలో మాలా మాదిగలకి ఇక్కడ వాళ్ళకి 30, వీళ్ళకి 30 ఉపకులాలు పుట్టించారు. అట్లా ప్రతి సామాజిక వర్గానికి 100 ఉపకులాలు పుట్టించి వాళ్ళందరినీ మీరు ఇక్కడే బానిసలుగా బతకండి, కులాల మీదనే కొట్టుకొని సావండి, మేము మాత్రం ప్రశాంతంగా దేశాన్ని ఏం చేయాలో మేము చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు ముందుకెళ్తుంటే మనం ఈరోజు నా కులం గొప్పది, నా కులం గొప్పది అంటే మీరు బ్రాహ్మణిజాన్ని మోస్తున్నారు. అంతే, ఇంకేం లేదు. కులము మీద నువ్వు వెళ్ళావంటే బ్రాహ్మణిజాన్ని మోస్తున్నట్టే. నువ్వు అర్హుడివి, నువ్వు అనర్హుడివి భావన గురించి మాట్లాడనీకే. నువ్వు కులాన్ని నువ్వు ప్రమోట్ చేసావంటే బ్రాహ్మణ గురించి నువ్వు మాట్లాడనీకి లేదు. నీకు రైట్స్ లేవు. ఓ పక్క కులంతో పెట్టుకొని బ్రాహ్మణులు ప్రశ్నిస్తుంటారు. ఈరోజు మనము విద్యా వైద్యం కోసం ఎక్కడ పోతున్నామండి? విదేశాలకు పోతున్నాం. ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం మన దేశానికి విద్యకు వచ్చారయ్యా. ఎంత చూడండి, ఎక్కడ మనం ఎంత వెనకబడి పడిపోయాం. 16 యూనివర్సిటీలు ఈరోజు మనకి ఇక్కడే ఉన్న నాగార్జున యూనివర్సిటీ ఏడ ఉంది? నల్గొండ, గుంటూరు మధ్యలో ఉంటుంది. మీరు అనుపు యూనివర్సిటీ మన మాచర్ల నుంచి 15 కిలోమీటర్లకు పోతే అనుపు యూనివర్సిటీ, మనది నాగార్జున యూనివర్సిటీ ఆడ తీసుకొచ్చాడ మళ్ళీ పునర్నిర్మించారు. ఒకసారి చూడండి, ఎంత పెద్ద విశాలమైన నిర్మాణము. అక్కడ ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం చూస్తే షాక్ కూడా అవుతారు. ఆ కాలంలోనే ఆటలకి స్టేడియం కట్టించారు. ఎడిపోయింది అదంతా. అంటే ఎంత జ్ఞానవంతమైన భారతదేశం ఏమైంది? ఆ దిశగా ఎవరు అడుగుతలేరు. మనం పొద్దునే మా రాముని తిడతాం, మా సీతను తిడతాం, లేకుంటే మా ఈ తిడతాం. ఈ పురాణ కథలనే అసలు వాస్తవంలోకి రావడం లేదు. వాళ్ళు ఆలోచించడం లేదు. చివరిగా పురాణ కథలను మెత్తనేసుకొని పురాణ పురుషులని వీళ్ళు గొప్ప వాళ్ళు చెప్పుకుంటా వాళ్ళే నిజంగా తిరిగిలాడారు. కట్టినవాడు ఏడవాయన ఈ నిర్మాణాలు ఎక్కడ ఎవరు కట్టారని ఆలోచన చేయడం లేదు.
ఇంత నిర్మాణాలు, ఇంత పెద్ద నిర్మాణాలు ఈరోజు స్థాపితమే. లంచ తిప్పలు, దొమ్మరి తిప్పలు, సాని కుంపలు అనిపిస్తారే. ఇవన్నీ ఎక్కడివి, ఎందుకు కట్టారు, దాన్ని లంచ తిప్పలు ఎందుకు అంటున్నారు? ఎవరు ఆలోచించడంలే. ఎక్కడో పురాణంలో పేర్లు, పురాణంలో పాత్రలు తీసుకొచ్చి వాళ్ళు చరిత్రలో లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఉన్నారని చెప్పేసి దానికోసం రోజు ఫైటింగ్ చేస్తుంటారు. జ్ఞానవంతమైన దేశాన్ని అజ్ఞానం తీసుకుపోయి లాస్ట్కి చాలా బాధాకరం మిత్రులరా. అసలు ఈ దేశంలో నేను ఎందుకు పుట్టానా నాకు అనిపిస్తుంది. ఇంత అజ్ఞానంలో ఉన్నారా, ఇంత అజ్ఞానమా, చాలా బాధాకరం. మన దేశం నుంచి పోయిన జ్ఞానము విదేశాల్లో పోయి పోటీపడి ప్రపంచాన్ని శాసిస్తుంది. మన దేశం ఇక్కడ పుట్టిన జ్ఞానం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.